హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ డిజైన్స్ అండ్ బ్లాగ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే బౌల్ తీసుకుని 2 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. వాటర్ వేసుకొని 3 టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ పోసి 1 అవర్ పక్కన పెట్టుకున్నాను. మటన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ పెరుగు, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం, కొద్దిగా నిమ్మరసం వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. 1/2 కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ మటన్ తీసుకుంటున్నాను. కలుపుకున్న పేస్ట్లో 1/2 కేజీ మటన్, 3 పచ్చిమిర్చి, 1 కప్ కొత్తిమీర, 1 కప్ పుదీనా, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి వేరే గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ ఉంచి హోల్ బిర్యానీ మసాలా వేసుకుని ఒకసారి ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలపాలి. 1 గ్లాస్ వాటర్ వేసి స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించాలి. కొంచెం సేపటికి ఇలా మటన్లోంచి వాటర్ వచ్చాక 1 కప్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ గ్రేవీ ఎందుకు తీసుకున్నానో తర్వాత చెప్తాను. మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం వేరే గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని హోల్ బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకోవాలి. 90% కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యాక పక్కన పెట్టుకున్నాను. దమ్ పెట్టుకోవడం కోసం మందపాటి గిన్నె తీసుకుని 1 స్పూన్ నెయ్యి వేసి గిన్నె అంతా స్ప్రెడ్ చేయాలి. ప్రిపేర్ చేసుకున్న మటన్ గ్రేవీ వేసుకోవాలి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఉడికించిన రైస్ వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకుని లేయర్లో అయితే వేసుకోవాలి. రైస్ మొత్తం వేసాక కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న గ్రేవీ అయితే పైన అయితే వేసుకుంటున్నాను. పైన ప్లేట్ వేసి దానిపైన బరువు అయితే పెట్టుకుంటున్నాను. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలి.
అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.